బ్రో మన ఇండియన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గారికి అయితే డెత్ వార్నింగ్స్ వస్తున్నాయంట. అసలు ఎవరు పంపిస్తున్నారు? ఆయన పోలీసులను కూడా ఆశ్రయించారంట. దేనికి? అయితే మన ఇండియాకే ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అంటే అందరూ కూడా ఉలిక్కి పడుతున్న న్యూస్ ఏంటంటే, ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రవాదుల దాడి జరిగిందో అప్పటి నుంచి భారత ప్రజలు మొత్తం కూడా దాని మీద దృష్టి సారించారు. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ముఖ్యంగా హిందువులని టార్గెట్ చేసి ఎందుకు ఈ విధంగా చేస్తారని చాలామంది కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మన ఇండియన్ క్రికెట్ టీం ఒక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఐసిస్ ఉగ్రవాదుల నుంచి. అయితే నేషనల్ ఉగ్రవాదుల నుంచి మాత్రం ఈయనకు ఈమెయిల్స్ ద్వారా నిన్ను చంపేస్తాము, నిన్ను బతకనివ్వమనే విధంగా కొన్ని మెయిల్స్ కూడా రావడం జరిగిందంట. సో దీనికి అంతటి కూడా రీజన్ ఏంటి అంటే, క్రికెట్ పరంగా ఖచ్చితంగా ఒక ప్రతి దేశానికి ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎక్కడైనా కూడా మన ఇండియా టీంతోని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎలాంటి పోట్లాటలు లేకపోయినప్పటికీ కూడా ఇండియా టీం అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి అంటే వీళ్ళు మనకు శత్రువులరా అనే విధంగా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. అంటే మన వాళ్ళకున్నటువంటి టాలెంట్ కావచ్చు, లేకపోతే మనం చూపిస్తున్నటువంటి ధైర్య సాహసాలు కావచ్చు, ఓన్లీ క్రికెట్ అనే కాదు, అటు ఆర్మీ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఇండియాతోని పోల్చుకొని ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఒక శత్రువు లాగానే చూస్తూ ఉంటారు. మనకు వాళ్ళకి ఎలాంటి అట్లా పోటాట లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు కావాలని మరి వాటిని వెలికి తీస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్కి నిన్న ఎక్కడైతే మొన్న జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రవాదుల దాడి జరిగిందో, సో దాన్ని ఉద్దేశించి ఒక ట్విట్టర్లో పోస్ట్ మాత్రం పెట్టాడు. సో ఎవరైతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా ధైర్యం రావాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ అటాక్కి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అనే విధంగా ఆయన ఒక ట్విట్టర్ పోస్ట్ కూడా పెట్టారు. సో మరి దీని పరంగానే, ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ గంభీర్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. సో మరి ఆయన నేతృత్వంలో ఇక్కడ క్రికెట్ ముఖ్యంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే, ఇండియాలోని ప్రతి ఒక్క వ్యవస్థని కూడా విభిన్నం చేయాలి. చిన్న భిన్నం చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రాఫిట్ వస్తుందంటే ఒక నేత్రానందం అనుకోవచ్చు. అయితే మనకు పడని వాళ్ళు ఎవరైనా వాళ్ళ నాశనం అయితే మనం ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతామని అంత క్రూరంగా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి క్రికెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా టీం అంటే అందరూ కూడా ఒక హడల్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ ఈయనకి బెదిరింపులు పంపిస్తే ఈయన ద్వారా క్రికెట్ టీం అంతా కూడా ఏమైనా అంటే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకున్నారో ఏంటో సరైన రీజన్ అయితే తెలియదు. కానీ ఈయనకు మాత్రం మెయిల్స్ ద్వారా నిన్ను చంపేస్తాము, బ్రతకనివ్వం అనే విధంగా అయితే వాళ్ళు మెయిల్స్ పంపించడం జరిగిందంటే ఐసిస్ ఉగ్రవాదులు. సో మరి ఈయన వెంటనే అప్రమత్తం అయ్యి, కొంతమంది ఈ విధంగా బెదిరింపులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో అంటే వాళ్ళే మొదలుపడడం కానీ ఎవరికి చెప్పకుండా ఉంటారు. సో మరి ఈయన అట్లా కాకుండా ధైర్యంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నాకు ఈ విధంగా మెయిల్స్ వచ్చాయి, నా ఫ్యామిలీకి నాకు ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీని ఇవ్వండి అనే విధంగా కూడా ఆయన కేసు పెట్టుకున్నాడు. ఇప్పటికే పోలీసులు కూడా గౌతమ్ గంభీర్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హై సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారు. చూద్దాం మరి ముందు ఏం జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ తోని దౌత్య సంబంధాలన్నీ కూడా కట్ చేసుకుంటున్నామని నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు. మరి చూద్దాం ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, ముందు ఎలాంటి యాక్షన్స్ రాబోతున్నాయని.